గుడ్ మార్నింగ్. సరే నేనైతే మా పుట్నూరు వచ్చానండి. చాలా విలేజ్ అండి. చూడండి విలేజ్ వాతావరణం ఎలాగుందో. ఇది ఇక్కడైతే కాయలు ఉన్నాయి చూడండి, పంపర పనసకాయలంట. ఇప్పుడిప్పుడే కాస్తా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా అండి. పాడి పంటలకి ప్రసిద్ధి అనమాట. ఇదిగోండి ఇదైతే మా అమ్మగారు వాళ్ళ ఇల్లు. అటు నుంచి వెళ్తేనేమో చిన్న గేట్ వస్తుందండి ఇంట్లోకి వెళ్తానికి. ఇదిగోండి ఇది. తర్వాత ఇదేమో పెద్ద గేటు. అయితే ఈ గేట్లోంచి వెళ్ళి నేనైతే మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి నేరేడు పళ్ళు చూసారు అట్లా ఉన్నాయో. పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. ఇదిగో నేరేడు పళ్ళు చెట్టు నిండా. ఇదిగో నేరేడు పండ్లు. కాయలు అయితే ఇప్పుడు ఏరేసుకుంటానండి. కాకులు చక్కగా అరుతున్నాయి పక్షులన్నీ కూడా. కాయలు ఏరుకుంటాను ఇప్పుడు. ఇదండి కాయలు ఏరేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడే పడ్డాయి కాయలన్నీ. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేరేడు పళ్ళు మనం ప్రతి సంవత్సరం కూడా తినాలండి, చాలా మంచిది ఆరోగ్యానికి. నాటుకాయలండి ఇవన్నీ. ఇలాగే కాయలన్నీ ఏరేసుకుంటున్నాను. ఇదిగోండి నేరేడు పళ్ళు ఏరేసుకున్నాను. ఇంకా ఉన్నాయి ఏరుకుంటానే. ఏరేసుకున్న తర్వాత కరివేపాకు కూడా కోసుకుంటా. చూపిస్తాను మీకు కరివేపాకు చెట్టు. కోసేసుకున్నాను. ఇదిగో కరివేపాకు పెద్ద చెట్టు ఉంది. అది అంత ఎలాగందిద్ది అందదు. ఎక్కడెక్కడ ఉన్న కరివేపాకు అంతా కోసుకుంది. చిన్న కింద చాలా చెట్లు ఉన్నాయి. భలే స్మెల్ భలే బాగా వస్తుంది. ఇదైతే చూడండి కరివేపాకు ఎలా బాగుందో. కరివేపాకు ఇంకా చాలా ఉంది. కోసుకుంటాను నేను. కోసుకొని మా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతానండి. చూస్తారు కదా ఇదిగో చూడండి చెట్లు నేనే తీసుకొచ్చి పెట్టాను. ఇవి జామ చెట్లు ఇవి బాగా వచ్చినాయి. ఇవి కరివేపాకు చెట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. కరివేపాకు కారం చేసుకుంటే బాగుంటాయి. ఇవన్నీ కూడా ఇవి కరివేపాకు మొక్కలు చాలా ఉన్నాయి. సపోటా మొక్కలు, మామిడి మొక్కలు ఎంత బాగున్నాయో. సరే కదండి. మరి నేరేడు పళ్ళు అయితే నేను ఏరేసుకున్నాను. ఇదిగో మరి కరివేపాకు కూడా కోసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే నేను కరివేపాకు నేరేడు పళ్ళు అయితే మా ఇంటికి తీసుకెళ్తున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.